దేవాలయ గుడి గంటల సందడిలో పూజ్య గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ్య గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. తరిద్దాం, ఆశతో గ్రహిద్దాం ఈ దివ్యయాగంబునా. భక్తిలో తరిద్దాం, ఆశతో గ్రహిద్దాం ఈ దివ్యయాగంబునా. ఈనాడు మనదైన వాక్యం స్మరిద్దాం, ప్రణమిల్లి ప్రభుదేవుని ఆరాధిద్దాం. ఈనాడు మనదైన వాక్యం స్మరిద్దాం, ప్రణమిల్లి ప్రభుదేవుని ఆరాధిద్దాం. కోపం విద్వేషం మానెదం, చేతులెత్తి యేసు గీతం పాడుదాం. కోపం విద్వేషం మానెదం, చేతులెత్తి యేసు గీతం పాడుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. ప్రభు, నీవు మా దోషములను గడించినచో ఇక ఎవడు నిలవగలడు? కానీ నీవు మమ్ము క్షమింతువు కనుక నీ పట్ల భయభక్తులను చూపెదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు 28వ సాధారణ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు పట్టణాలు ఈ విధంగా మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మొదటి పట్టణంలో మనం చూస్తున్నాం, సొలొమోను మహారాజుకి దేవుడు గొప్ప అంతస్తునిస్తున్నాడు, గొప్ప అభిషేకాన్ని ఇస్తున్నాడు, గొప్ప సామ్రాజ్యాన్ని ఇస్తున్నాడు. కానీ సొలొమోను మహారాజు కోరుకున్నది, అయ్యా, ఈ లోకములో ఆస్తులు, ఐశ్వర్యాలు, అంతస్తు కంటే మీ జ్ఞానం నాకుంటే చాలు దేవా. మీ జ్ఞానముతో నన్ను అభిషేకించండి దేవా. మీ జ్ఞానము అన్నిటికంటే విలువైనది దేవా. నీవు నాకు ఇచ్చినటువంటి ప్రజలను శాంతి సమాధానముతో మంచి బాటలో పరిపాలించడానికి నాకు కావలసిన మంచి జ్ఞానాన్ని దయచేయి దేవా. నీ నుండి వచ్చే జ్ఞానాన్ని దయచేయి దేవా అని సొలొమోను మహారాజు ప్రార్థిస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం సువిశేషంలో చూస్తున్నాం, ఒక యువకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నేను నిత్య జీవం పొందాలి అంటే ఏం చేయాలి అని అంటున్నాడు.
పరలోక రాజ్యంలో చేరాలి అంటే ఏం చేయాలి అని అంటున్నాడు. దానికి యేసు ప్రభు చెప్పే సమాధానం, సంతోషం బిడ్డ. ఈ లోకంలో యువకులందరూ ఈ లోక ఆటంకాలపై, ఈ లోక ఆరంభడాలపై, ఈ లోక వ్యామోహాలపై పరిగెత్తుతూ ఉంటే నీవు మాత్రం పరలోక రాజ్యపు వారసత్వం కోసం, పరలోకంలో దాగి ఉన్నటువంటి అంతస్తు కోసం నీవు ఎదురు చూస్తున్నావు అని చెప్పి సంతోషపడి, నిత్య జీవం నీ పొందాలి అంటే, పరలోక రాజ్యంలో నీవు ప్రవేశించాలంటే నా ఆజ్ఞలను పాటించు అని చెప్తున్నాడు. నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, తల్లిదండ్రులను గౌరవింపు, ఎవరికి అన్యాయం చేయవద్దు అని ఈ ఆజ్ఞలు నీవు పాటిస్తే తప్పకుండా నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు అని చెప్తున్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, ఇక్కడ యువకుడు యేసు ప్రభుని చూడాలని, ఇక్కడ యువకుడు పరలోక రాజ్యంలో చేరాలి అని ఆశతో ఉన్నాడు. ఇవి చెప్పిన తర్వాత ఆ యువకుడు సమాధానం చెప్తున్నాడు, అయ్యా చిన్నప్పటి నుంచి నేను నీ బిడ్డగానే జీవిస్తున్నాను, చిన్నప్పటి నుంచి నీవు ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని కూడా నేను పాటిస్తున్నాను, ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి అని అంటున్నాడు. యేసు ప్రభుకు చాలా సంతోషం అనిపించింది. ఎంత మంచి అబ్బాయి, ఎంత మంచి బిడ్డ, నా ఆజ్ఞలన్నిటిని పాటిస్తున్నాడని యేసు ప్రభు రెండోసారి చెప్తున్నాడు. అయ్యా సంతోషం, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. నవ్ యూ డూ వన్ థింగ్, నీవు ఇంటికి వెళ్ళి నీకున్నటువంటి ఆస్తులన్నిటిని కూడా అమ్మి వచ్చి నన్ను అనుసరించు అని అన్నాడు. గమనించండి, ఎప్పుడైతే ఈ మాట యేసు ప్రభు చెప్పాడో ఆయన ముఖం చిన్నదైపోయింది, హృదయంలో చాలా బాధ కలిగింది, ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు కూడా తిరిగి రాలేదు. ఈరోజు మనం చూస్తున్నాం, దేవుని వైపు చూస్తే ఏం పొందుకుంటున్నాం, ఈ లోకం వైపు చూస్తే ఏం కోల్పోతున్నామో మనం ఈరోజు చూడబోతున్నాం. దేవుని వైపు చూడాలని ఆశ ఉంటుంది, కానీ ఆ ఆశ ఎంతో కాలం మనలో ఉండటం లేదు. దేవుని దీవెనలు పొందాలి, దేవునిలాగా మారాలని మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. గుడిలో ఉన్నంత వరకు బాగా ప్రార్థన చేస్తున్నాం, మంచి ఆలోచనలతో జీవిస్తున్నాం. బయటికి వెళ్ళగానే మన ఆలోచనలు మారిపోతున్నాయి, మన ఆలోచనలను మార్చేసుకుంటున్నాం. దేవుని వదిలిపెట్టి ఈ లోకానికి సంబంధించిన వాటిని పొందుకోవడానికి, ఈ లోకపు బాధల్లో పడిపోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరా, ఎటు మనం చూస్తున్నాం, ఎటు మనం వెళుతున్నాం, మన గమ్యం ఏమిటో ఒకసారి ఈరోజు మనకి దేవుడు వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి చూడకుండా ఈ లోకం వైపు చూసి ఎన్నో బాధలు సమస్యలు కొని తెచ్చుకున్నాం. ఈరోజు అబ్బా నీ బిడ్డనయ్యా, నీ వైపే చూసే భాగ్యాన్ని, నిన్నే అనుసరించే భాగ్యాన్ని నాకు దయచేయమని అడుగుదాం. ఈరోజు ప్రత్యేకంగా జన్మదినాన్ని కొనియాడుతున్న ప్రతి ఒక్కరి కోసం, వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి ఒక్కరి కోసం, ఇంకా అనేక శుభకార్యాలు జరుపుకున్న ప్రతి ఒక్కరి కోసం, నూతన గృహాల్లోనికి వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరి కోసం, అలాగే ఈరోజు అన్నదానాన్ని సమర్పించబోతున్న బిడ్డల కోసం, మరి దివ్య పూజ బలి సమర్పించిన ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశాల కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరు కూడా చప్పట్లతో ఆ గొప్ప దేవుని మహిమ గీతాన్ని పాడుకుంటూ దేవుని స్తుతించి మహిమపరుచుకుందాం. గ్లోరియా గ్లోరియా
మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిళన మంచి మనుజులకు శాంతి శాంతి శాంతి. ప్రభువైన దేవా పరలోక రాజా సర్వశక్తి సంపూర్ణ పితయైన దేవా మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిళన మంచి మనుజులకు శాంతి శాంతి శాంతి. మిమ్ము పొగడెదమేమో సన్నుతించెదమేమో ఆరాధనలో సలిపి గణపరచుచున్నాము. మిమ్ము పొగడెదమేమో సన్నుతించెదమేమో ఆరాధనలో సలిపి గణపరచుచున్నాము. నీ వైభవమును చూచి వినుతించుచున్నాము. జనితైక పుత్రుడా జగమేలు క్రీస్తువా ధరణీలు దేవుడా విదయొక్క పుత్రుడా పరమేశ పరిశుద్ధ వరగొర్రె పిల్ల వరగొర్రె పిల్ల. పుడమి పాపములన్నీ పరిహరించెడువారా పుడమి పాపములన్నీ పరిహరించెడువారా దయతోను మా మనవి ఆలకించండి ఆలకించండి. జగదినఘములెల్లా పరిహరించెడువారా దయతోను మా మనవి ఆలకించండి ఆలకించండి. పిద యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నవారా దయచూపి మమ్మెప్పుడు ఆదరించండి ఆదరించండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా నీ కృప ఎల్లప్పుడూ మమ్ము వెన్నటి ఉండునుగాక. అది మా ముందు మా వెనక నడిచి మేము సర్వదా మంచి కార్యములను మాత్రమే నిర్వహించునట్లు దృఢ చిత్తమును మాకు వసగుము దేవా. మాలోనే బాధలు మాలోనే సమస్యలను ఆటంకములను తొలగించుమా ఓ దేవా. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము నుండి
11వ వచనం వరకు. కనుక నేను ప్రార్థన చేయగా దేవుడు నాకు వివేకము వసంగెను. నేను మనవి చేయగా జ్ఞానాత్మము నా మీదికి దిగివచ్చెను. సింహాసనము కంటే రాజదండము కంటే అధికముగా నేను జ్ఞానమును అభిలషించితిని. సంపదలు దానితో సరితూగజాలవని గ్రహించితిని. అమూల్యమనులేవి దానికి సాటి రావని తెలుసుకొంటిని. జ్ఞానముతో పోల్చినచు లోకములోని బంగారమంతా వట్టి ఇసుక ముద్ద, వెండి అంతా వట్టి మట్టి పెళ్ళ. నేను ఆరోగ్యము కంటే సౌందర్యము కంటే జ్ఞానము ఎక్కువగా కోరుకొంటిని. దాని కాంతి ఏనాడు తరిగిపోదు. కనుక వెలుతురు కంటే కూడా దానిని అధికముగా అభిలషించితిని. జ్ఞానము నా చెంతకు వచ్చినప్పుడు సమస్త ప్రశస్త వస్తువులను కూడా తీసుకొని వచ్చెను. చేతులలో బహు సంపదలను కూడా తెచ్చెను. ఇది ఏలిన వారి వాక్కు. కూర్చుందును నీ సన్నిధిలో దీవా ప్రతిదిన, ధ్యానింతును నీ వాక్యమును దీవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దీవా ప్రతిదిన, నీ వాక్యమును దీవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామముని గానము చేసెదను. ప్రతిక్షణం నీ సన్నిధిని అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దీవా ప్రతిదిన, ధ్యానింతును నీ వాక్యమును దీవా ప్రతిక్షణం. ప్రతి విషయం నీ కల్పించినా, నీ చిత్తముకి నీవేచినా. ప్రతి విషయం నీ కల్పించినా, నీ చిత్తముకి నీవేచినా. నీ స్ఫూర్తిని పొంది నీ సాగిదా, నీ స్ఫూర్తిని పొంది నీ సాగిదా. నీ నామముని హెచ్చించెదా, నీ నామముని హెచ్చించెదా. నా అతిశయము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే. యేసు 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 యేసు
A reading from the letter of St. Paul to the Hebrews, chapter 4, verses 12 to 13. Chapter 4, verses 12 to 13. Indeed, the word of God is living and active, sharper than any two-edged sword, piercing until it divides soul from spirit, joints from marrow. It is able to judge the thoughts and the intentions of the heart. And before him no creature is hidden, but all are naked and laid bare to the eyes of the one to whom we must render an account. For this is the word of the Lord. Thanks be to God. హల్లెలూయా యేసునకే హల్లెలూయా క్రీస్తునకే హల్లెలూయా యేసునకే హల్లెలూయా క్రీస్తునకే రాజాదిరాజు ఇమ్మానుయేలు రాజాదిరాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు మనతో ఉన్నవాడు ఆరాధనా 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 హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ ప్రభువు మీతో కొందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు గారు రాసిన శుభవార్త 10వ అధ్యాయము వచనములు 17 నుండి 30 వరకు. A reading from the Holy Gospel according to St. Mark, chapter 10, verses from 17 to 30. యేసు పయనమైపోవుచుండా ఒకానొకడు ఆయనను సమీపించి నమస్కరించి, సత్పురుషుడా, నిత్య జీవము పొందుటకు నేను చేయవలసినదేమి అని ప్రశ్నించెను. అందుకు యేసు, సత్పురుషుడా అని నన్ను ఏల సంబోధించెదవు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు. దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు కదా. నరహత్య చేయకము, వ్యభిచరింపకము, దొంగిలింపకము, అసత్యమాడకము, మోసగింపకము, తల్లిదండ్రులను గౌరవింపము అనెను. అందులోకి అతడు, బోధకుడా, బాల్యము నుండి వీనిని అన్నింటినీ పాటించుచునే ఉన్నాను అనెను. యేసు అతని వంక ప్రేమతో చూసి, అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు వెచ్చించి దరిద్రులకు దానము చేయుము. ఆ పిదప వచ్చి నన్ను అనుసరింపము. పరలోకమందు నీకు ధనము చేకూరును అనెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడొకటచే ఈ మాట విని బాధపడి వెళ్ళిపోయెను. యేసు తన శిష్యులను చూసి,
ధనవంతులు దేవుని రాజ్యమును ప్రవేశించుట ఎంత కష్టమో అనెను. ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడిరి. యేసు ఇంకను వారితో, బిడ్డలారా, దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అనెను. ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడి, అట్లయినా ఇక ఎవడు తరింపగలడు అని గుసగుసలాడుకొనసాగిరి. యేసు వారితో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునకు సమస్తము సాధ్యమే అనెను. పేతురు అప్పుడు ఆయనతో, ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమి అనెను. అందుకు యేసు, అది వాస్తవమే. నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లిని, బిడ్డలను, భూములను త్వజించువాడు ఈ లోకమనే నూరంతలుగా ప్రతిఫలమును పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును, కానీ పరలోకములో శాశ్వత జీవనమును పొందుదురు. ఇది క్రీస్తుని శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరికీ లేచి నిలబడి విశ్వాస ప్రమాణం చెప్పుకుందాము. పరలోకమును సృష్టించిన సర్వశక్తి పాటుబడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకొచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపు విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఓ ప్రభా, మా తల్లి తిరుసభ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ఫ్రాన్సిస్ పోపు గారిని, గురువులను, మేత్రానులను, ఉపాధ్యాయ ఉపదేశాలను, కన్యాస్త్రీలను, ఇంకా అనేక విధాలుగా మీ సేవలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించమని, మంచి ఆయుధారోగ్యాలతో శాంతి సమాధానంతో దీవించమని ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభా, జాతి మత కుల భేదాలు లేకుండా మా దేశంలో, మా రాష్ట్రంలో ఉన్నటువంటి మా దేశ పాలకులను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. వారికి మంచి మనసును దయచేయండి. సలోమాను మహారాజు వలె నీతితోనూ న్యాయముతోనూ పరిపాలించే ఒక మంచి లక్షణాలను, స్వార్థాన్ని విడనాడి, ఈ లోకపు వ్యామోహాలను విడనాడి మీకు ఇష్టమైన సేవకులుగా, ఇష్టమైన పాలకులుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభా, దివ్యపు చాపలలో పాలు పంచుకునే బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను. క్యాథలిక్ హబ్ టీవీ ద్వారా దివ్యపు చాపలలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాను. ప్రభా, ఈ బిడ్డలందరిలో ఉన్న భారాన్ని తొలగించండి, బాధలను తొలగించండి, సమస్యలను తొలగించండి, ఆటంకాలను తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారు ఏ ఉద్దేశం కోసమైతే ప్రార్థిస్తున్నారో ఆ ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా, ఈరోజు దివ్య పూజా బలి సమర్పించిన ప్రతి బిడ్డను, వారి ఉద్దేశాలను, ఈరోజు అన్నదానం చేస్తున్న ప్రతి బిడ్డను, వారి ఉద్దేశాలను, అనేక విధాలుగా కానుకలు సమర్పించబోతున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభా, మా ముత్తంగి కేంద్రాన్ని మీకు సమర్పిస్తున్నాము. మా డైరెక్టర్ ఫాదర్ని, ఇక్కడున్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను, పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రేయర్ పార్ట్నర్స్ను, వాలంటీర్స్ను, యువతి యువకులను, చిన్నారి బిడ్డలను, అనేక విధాలుగా సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని, మా ఇన్మేట్స్ను, మా గాయక బృందాన్ని, ఇంకా అనేక విధాలుగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభా, ఈ రోజు రాబోతున్నటువంటి బిడ్డలను ప్రత్యేకంగా దీవించండి. వాక్యాన్ని చెప్పబోతున్నటువంటి గురువులను ప్రత్యేకంగా దీవించండి. వారితో
మా వారి ద్వారా మాతో మాట్లాడి మా బాధలను తొలగించమని ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలను, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని, మరణించిన వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని ఓ ప్రభా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ఈ మనలంటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. ఈరోజు మీరు దేవునికి ఇవ్వాలని తీసుకుని వచ్చినటువంటి ప్రేమ కానుకలను మీ చేతిలో పట్టుకోండి. ఇక్కడ జరుగుతున్నటువంటి స్వార్థ వ్యాప్తి కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం నీవు దేవునికి కానుకగా ఇవ్వాలనుకుని తీసుకుని వచ్చిన కానుకలను ద్వారా దీవించమని ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూడు అనే దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. విశ్వాసంతో దివ్యపు చాబలలో పాలు పంచుకున్న ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను. ప్రభా, మీ యందు విశ్వాసంతో ఈ వారమంతా, ఈ నెలంతా, గడిచిన కాలమంతా ఈ బిడ్డలను కాచి కాపాడి దీవించి మంచిగా పనులు చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని, ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. కృతజ్ఞతా భావంతో ఈ బిడ్డలు ఈరోజు సమర్పించుకుంటున్న కానుకలను ఆశీర్వదించండి ప్రభా. అవి కేవలం కానుకలు మాత్రమే కాదు ప్రభా, వారి యొక్క ప్రార్థన విన్నపాలు, వారి బాధలు, వారి సమస్యలు, వారి ఆటంకాలన్నీ కూడా ఈ కానుకల రూపంలో ఉన్నాయి ప్రభా. వాటిని స్వీకరించి మీ నామంలో బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని ప్రభా. ఆర్థిక సమస్యల నుండి విడుదల చేయమని, అన్ని ఆటంకాల నుండి విడుదల చేసి ఈ బిడ్డలను గొప్పగా దీవించి కాచి కాపాడమని ఈ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది లేదు, నిజము నా దేవా, నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంత మదిని తలచుకుని, నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంత మదిని తలచుకుని, జీవదాయకై బలిలో పాలి భాగ్యముని ఒసగి ప్రేమయనడి భాగ్యమును పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సొంతమేది నాది కాదు, నిజము నా దేవా, నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు. స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా.
సహోదరి సహోదరుల నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమగినట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల ప్రార్థనలను వారు సమర్పించు కానుకలను ప్రేమతో స్వీకరింపుము. భక్తితో మేము నిర్వహించు ఈ పవిత్ర బలి మమ్ము స్వర్గ మహిమలోనికి నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకుని కన్యమరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. సిలువ మీద వేదనలొంది నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వాని నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోను అతిదూతలతోను భద్రాసులతోను అధిపతులతోను పరలోక దళములన్నింటితోను ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా. హోసానా 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 హోసానా. దేవాధిపతియైన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా. దేవుని నామమున వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా
హోసనా 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 హోసనా. అందరూ కూడా మోకరించడానికి ప్రయత్నం చేద్దాం. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయం. దేవుడే సాక్షాత్తు బలిపీఠం మీదకి వస్తున్నటువంటి సమయం. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అప్పం, ద్రాక్ష రసాన్ని దేవుని యొక్క సొంత శరీరంగా రక్తంగా మార్చడానికి వచ్చే ఓ పవిత్రమైన సమయం. ఎన్నో బాధలతో బాధపడుతున్నావా బిడ్డ? ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నావా? కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావా? నీవు అనుకున్నది సాధించలేకపోతున్నానని, ఓడిపోయానని బాధపడుతున్నావా? ఇదిగో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది జీవితాలలో అద్భుతాలు జరిగే సమయం ఇది. నీకున్నటువంటి విశ్వాసం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసే సమయం ఇది. విశ్వాసంతో చేతులు జోడించి, అయ్యా నా కుటుంబం ఇలా ఉంది, నా జీవితం ఇలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉంది, నీవు తప్ప నన్ను ఓదార్చే దేవుడవు, నీవు తప్ప నన్ను కాపాడే దేవుడు ఏ ఒక్కరు కూడా లేరు యేసయ్యా. ఆయన మీద విశ్వాసం ఇచ్చి ప్రార్థన చేద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క అద్భుత కార్యాలు పొందుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాను. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అపమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము. పరిశుద్ధ పరమా స్నేహ భోజ్యమా మీకేమా ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది తన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధరపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమా దివ్య రక్తమా మీకే మా ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మ బాలాగ్రిపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈ ఆదివార సమయంలో మీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను. క్యాథలిక్ అప్ టీవీ ద్వారా దివ్య పూజాబల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తున్నాను తండ్రి. వారిలో ఉన్న బాధలు, సమస్యలను తొలగించండి, ఆటంకాలను తొలగించండి, ప్రతి ఆర్థిక సమస్యను తొలగించండి, ప్రతి అనారోగ్యాన్ని తొలగించండి. వారి కుటుంబాల్లో శాంతి సమాధానాన్ని నింపమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈరోజు దివ్య పూజ బలి పెట్టిన ప్రతి ఒక్కరిని, అన్నదానాన్ని సమర్పిస్తున్న ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తున్నా. ఏ కొరత, ఏ బాధ, ఏ వేదన లేకుండా ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నా. ఇంకా అనేక విధాలుగా ప్రార్థన చేయమని కోరిన ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తున్నా. ప్రభా, వారి బాధలు, సమస్యలు తొలగించి వారికి శాంతిని, సమాధానాన్ని, గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రభా, మా కుటుంబాల్లో మరణించిన వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని, ఈ రోజులలో మరణించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిత్య విశ్రాంతిని దయచేయమని, గత వారం రోజులుగా మరణించినటువంటి ఫాదర్ వర్గీస్ చలమనకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికర మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలుగు మరి మాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోసెఫ్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము మహిమపరచుదము. చేతులను చాచి ప్రభువుకు సమర్పించుకుందాం. మన కుటుంబాన్ని, మన బిడ్డలను, మన అవసరతల దేవుని సమర్పించి ప్రార్థించమని వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ
కొరకు లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో విశ్వాసంతో చెప్పుకుందాం. పరలోకమందును మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువానికి లోంటి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందు మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం ప్రేమతో సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించ ఈ లోకాన తెంచిన ప్రభువు, ఆయన విందులో ఈ దివ్య పూజలో పాలు పంచుకున్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవమును, శాంతి సమాధానమును, ఆయుధ ఆరోగ్యములు దయచేయును గాక, ఆమేన్. मेरे मसीहा मेरे खुदा, तू मेरा सब कुछ है। ओ मेरे मसीहा मेरे खुदा, तू मेरा सब कुछ है। जब मैं आती हूँ तेरे पास, मुझे देता है तू जब मैं आती हूँ तेरे पास, मुझे देता है तू साथ। मेरे मसीहा मेरे खुदा, तू मेरा सब कुछ है। ओ मेरे मसीहा मेरे खुदा, तू मेरा सब कुछ है।
मेरा सब कुछ है। ओ मेरे मसीहा मेरे खुदा तू मेरा सब कुछ है। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. ఆ గొప్ప దేవుడు మనందరిని దీవించి దివ్య పూజా బలి ద్వారా మనందరిని ఆశీర్వదించిన గొప్ప దేవుని గట్టిగా చప్పలు కొట్టి ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందామా. ఈరోజు క్యాథలిక్ కప్ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసినటువంటి బిడ్డలు బాసు, కరీనా ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వారి యొక్క ప్రత్యేక ఉద్దేశం ఫైనాన్షియల్గా దేవుడు వారిని దీవించాలని, వారికి సొంత గృహాన్ని దయచేయాలని, వారికి మంచి ఆయుధారోగ్యాల కోసం, మంచి భవిష్యత్తు కోసం ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రెండవ కుటుంబం మార్గరెట్ కుదాస్ హైదరాబాద్, వారి యొక్క ప్రత్యేక ఉద్దేశాలు సెబస్టిన్ ప్రియా వారికి ఒక మంచి బంగారు భవిష్యత్తును దయచేయమని, వారు చేస్తున్నటువంటి బిజినెస్లో మంచి విజయాన్ని దయచేయమని, వారికి మంచి ఆయుధారోగ్యాలతో కుటుంబంలో వారికి అన్ని విధాలుగా దేవుడు తోడుగా ఉండాలని ప్రత్యేకంగా ఈ యొక్క ఉద్దేశాల కోసం ఈ బిడ్డలు ఈ యొక్క క్యాథలిక్ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. క్రీస్తు దర్శనమిచ్చినప్పుడు అతని యథార్థ రూపమును మనము చూతుము కనుక అతని వలె ఆగుదుము. ప్రార్థించుదుము. ఓ ప్రభువా, నీ వైభవమును మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము. పరమ పవిత్రమైన నీ కుమారుని శరీర రక్తముతో మాకు ఆహారమును ప్రసాదించి మమ్ము పోషించుచున్నావు. అదే రీతిగా అతని దైవ స్వభావములో మమ్ము భాగస్థులను చేయుము. సదా మమ్ము కాపాడుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ సదా దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో ఆనందముతో సదా జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు.